నమస్తే అందరికీ. గంగాధర సమ్మయ్య, నేను 2వ వార్డు. మాది ఎట్లా అంటే ఈ 2వ వార్డులో ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఈయన మున్సిపల్ కమిషనర్ గారికి ఇంత కట్టున్నది. ఎన్ని ఇచ్చినా కానీ ఆయన మొత్తం కూడా చేయనవ్వట్లేదు. ఎందుకు పట్టలేదు ఆయన అంటే ఆయన మొత్తం గోడకు రోడ్డు కట్ చేయించి ఈ గోడ పుంటున్న నాళం తీసి మొత్తం మూపించి మొత్తానికి ఆయనకు మొత్తం డైవర్ట్ చేసేది. ఈ పక్కమటి ఇటు డైవర్ట్ వేసింది, ఈ పక్కమటి ఇటు డైవర్ట్ వేసి మొత్తం నీళ్ళు వాటి పోకుండా ఇటు డైవర్ట్ వేసి ఇటు ఆయన గోడ అడ్డం పెట్టేది కాక ఈయన మోరు కూడా కట్ చేయించి ఈయన కమిషనరు మొత్తం మా ఇళ్ళలో నీళ్ళు వచ్చేటట్టు చేసి వీళ్ళే కిందకో మీదకో ఎంతో కొంత ఇచ్చిపెట్టిపోతే ఎంత రియలైజ్డ్ చేసుకోవచ్చు మేము అని కమిషనర్ గారు వాదన. ఈ వైస్ చైర్మన్ అంటాడు ఏం చెప్తాడు, మాజీ వైస్ చైర్మన్ అంటాడు. మనం అందరం ప్లాట్లు కట్టి ఇవన్నీ ప్లాట్లు కట్టి మొత్తం అపార్ట్మెంట్ కట్టి ఈ పక్కనే 100 పడకల ఆసుపత్రి, ఈ పక్కనే డిపో, ఈ పక్కనే ఆర్డీఓ ఆఫీసు, ఈ పక్క 100 ఫీట్ల రోడ్డు, ఆ పక్కనే మున్సిపల్ కమిషన్ ఆఫీసు, ఆ పక్కనే బస్ స్టాండ్, ఇదంతా సెంటర్ అయిందని ఈ సెంటర్లో మొత్తం అపార్ట్మెంట్లు కడదాం మనం అని చెప్పేసి ఎవరైనా ఒక పిఏ, మంత్రి గారు పిఏ, కమిషనరు, మాజీ కమిషనర్, మాజీ వైస్ చైర్మన్, కమిషనరు, చైర్మన్, ఇప్పుడున్న వైస్ చైర్మన్, వీళ్ళంతా ఒక ఐదుగురు వీళ్ళంతా ఏం చేసినట్టే నన్ను ఒక గ్రూప్న చేసి వీళ్ళు పొమ్మంటే ఓడి అని ఒక కాంగ్రెస్ కార్యకర్త మనం ఎట్లా పొమ్మంటాం, పొమ్మంటే ఇట్లా సేవ దగ్గర పోతే తెలుస్తుంది అని చెప్పేసి వీళ్ళు ఏం చేసి ఈ రోడ్డు ఒకటి అడ్డం పెట్టినా కదా. ఆయన ఎన్నిసార్లు మంత్రి గారు చెప్పిండు, కొడిపోయా నామంగడు కూడా చెప్పిండు, మొన్న వచ్చినప్పుడు కూడా చెప్పిండు, ఏమైనా 10 సార్లు 100 మందిని చెప్పినా కానీ ఈనాడికి గోడ తీయలేదు. మళ్ళీ దానికి తోడి కమిషనర్ ఒకటాయి వీళ్ళందరూ కలిసి మోరి డైవర్ట్ చేసి అటు ఇంటికి డైవర్ట్ చేయాలి. చూడండి ఇక్కడ డైవర్ట్ పేపర్లో చూడండి, పేపర్లో కనబడుతుంది. ఇక్కడ డైవర్ట్ చేయాలి, ఇక్కడ డైవర్ట్ చేయాలి. యాక్చువల్ అయితే ఇక్కడ వీళ్ళందరినీ అక్కడ డైవర్ట్ చేయాలి. ఇక్కడ డైవర్ట్ చేసి నా ఇంటికి తవ్వండి డైవర్ట్ చేసి మొత్తం నీళ్ళు పోకుండా మొత్తం అక్కడి ఫ్లో వస్తుంది. అక్కడి నుంచి 200 గజాల నుంచి ఫ్లో వస్తుంది. అది దానికి మా కాలం వెళ్తుంది. అది వచ్చి సడన్గా వచ్చి ఇక్కడ ఆగిందంటే మాకు నీళ్ళు కానీ నిన్న రాత్రి వర్షాలు మొత్తం నీళ్ళే, వాటర్ మా ఇళ్ళలో వచ్చినాయి, నీళ్ళు మా ఇంటి వచ్చినాయి, మా ఇంటి వచ్చినాయి. ఇంత తెక్కి నీళ్ళు రాత్రి బయటకు వెళ్దామంటే ఇవన్నీ నీళ్ళే, రోడ్డు పనులు అన్నీ. బాధ చెప్పుకొని పోతే కూడా కమిషనర్ ఏమంటాడంటే అంతే ఉంటుంది పోవాయా, ఏం చెప్పు అంటాడు. మరి మీకు ఇచ్చిపోతాం పోయా, నీకు కమిషనర్, మాజీ వైస్ చైర్మన్కి ఇచ్చిపోతామంటే నాకు అట్టిగా పట్టదా, పైసలకి అని అంటాడు. ఆ పైసలకి అని అన్నది కమిషనర్ ఉన్నాడు, వైస్ చైర్మన్ ఉన్నాడు, ప్రెసిడెంట్ కౌన్సిలర్ అందరు ఉన్నారు. వాళ్ళ ముగ్గురిని ఒక గవర్నమెంట్ సర్వేరు కమిషనర్ గారు నన్ను పట్టుకొని ఖచ్చితంగా నువ్వు అమ్మవారి తీసుకుంటావు ఎంతకంటే చెప్పు అన్నాడు. నేను మాజీ కౌన్సిలర్ మేము తీసుకుంటామే, మా చైర్మన్ తీసుకుంటామే నా అమ్ము అన్నాడు. నాకు అప్పుడు వెలిగింది, వీళ్ళు చేసేది ఇదా అని. నన్ను పోలీసులు పెట్టి నువ్వు ఆ రోజు నన్ను ఊపిరిలో పెట్టి ఇక్కడ డైవర్ట్ చేసి అందుకేనా అని అప్పుడు అర్థమైంది చేసి నేను అప్పటికి వచ్చి నేను మొన్న స్టేట్మెంట్ ఒకటి మళ్ళీ ఇచ్చిన సార్ దగ్గర పోయినా, సార్ దగ్గర ఓనియకుండా మంత్రి దగ్గర ఓనియకుండా అడ్డపడి సార్ ఫలానా చెప్తాను సార్, నేను అది ఒకటి ఇదో చెప్తాడు సార్, ఇక్కడ అది ఇస్తాడు ఇది ఇస్తాడు అని ఏం మాయమాటలు చెప్తారో చైర్మన్ వైస్ చైర్మన్ అందరు కలిసి. పిఏ మొత్తం కదా పిఏ చెప్పుడు రోజు పిఏ ఫోన్ చేసి చెప్తాడు కదా, ఈ గంట కోసం నావిని చెప్పి మొత్తానికి ఏం చెప్తాను కదా నన్ను దగ్గర అనేకుండా చెప్పిండు. ఇప్పుడు ధనవాడ కథ సార్ ధనవాడ పోయి సార్ కాలేనాడు, సార్ నా మ్యాటర్ గీసి సార్, నా పాత గీసి సార్ అని చెప్పుకుంటే పిఏ చూడిపో ఆ సమ్మయ్య గారు నా మోరి కాలు తీపోయని మొన్న పోయినప్పుడు చూసినా తీపోతే తిప్పితే సార్ అన్నాడా. మళ్ళీ ఇటుకు వచ్చినాక ఒక్కనాడు కూడా నా ముంగట కమిషన్ ఫోన్ చేయలేదు, చెప్పకపోగా ఈయన ఇంతవరకు అంటే అసలు దాని గురించే పట్టించుకోలేదు. ఒక మినిస్టర్ చెప్తాడు మరి ఏంది ఇక్కడ స్పాటింగ్ని పోదాం, పోయి దీన్ని అడుగుదాం చూద్దాం అని అన్న పిఏ ఒక్కసారి రాలేదు. అంటే ఇలా పిఏ కూడా బాగా ఉన్నది కాబట్టి ఆయన అస్సలు రాలేదు. ఇటు కన్నీది కూడా చూడలేదు. ఏమైంది సార్ మీరు చెప్తే కూడా చెప్తలేదు అంటే చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా నేను చేయలేపో అన్నాడు. అన్న వాళ్ళు మళ్ళీ సార్ పోతే డైరెక్ట్ సార్ పోతే తెలిసే సమ్మయ్య అత్తే మీరు మీరు అపాయింట్మెంట్ ఇవ్వకూడదు సార్ అంటే పాప ఆయన చేసుకొని మరి ఏమున్నది ఏమో మినిస్టర్లు వచ్చారు, మంత్రులు వచ్చారు, ఎమ్మెల్యే వచ్చారు, అందరూ వచ్చారు. ఆ రోజు ఎవ్వరు దగ్గర రానిలే సార్. ఆయన కూడా సప్లైకి వచ్చారు. మేము వాస్తవానికి సార్ తెలియదు, ఈ సార్ నవీన్ ఎక్కించి చెప్పుడు సార్ అనే వ్యక్తి మా శ్రీబాబు అంటాడు దేవుడు. ఇక్కడ ఎవ్వరు చెప్పినా కానీ వాళ్ళు మాట నమ్మడు కానీ చూడక ఆయనకు ఏదో చెప్తాను నమ్మదు, ఏదో చెప్పి మాయమాటలు చెప్పి మా సార్కి ఏదో మాయమాటలు చెప్తారు నావిన తప్ప అసలు సార్ దేవుడు. ఆయన ఆ రోజు మొన్న ఎలక్షన్కి వచ్చినప్పుడు చెప్పింది అతడు సమయాన్ని తీపిస్తా, గోడ తీపిస్తా, ఈ కాలో గిటెన్ డైవర్ట్ చేసింది అని అడిగి వెనకదికి డైవర్ట్ చేపిస్తా అని చెప్పిన సారు ఇవాళ మొత్తానికే వాళ్ళు ఏం చెప్తారు నావిన కానీ వీళ్ళు అక్కడ ఓనియకుంటే వీళ్ళు ఈ ప్లానే చెప్తారు. అంటే కొంటారు అన్నప్పుడు నాకు అర్థమైంది వీళ్ళు అపార్ట్మెంట్ కడతాం వాళ్ళందరూ ఇళ్ళగొట్టి అంటే వీళ్ళందరూ ఇష్టానికి రెడీ ఉన్నారు. నేను ఒక్కరిని కాంగ్రెస్ ఉంది కాబట్టి నేను ఏ రకంగా ఇళ్ళగొడితే ఇప్పుడు మనం ఇది మొత్తం ఆక్రమించుకోవచ్చు. మనం అందరం కలిసి 20 గుంటలు అంటే 20 గుంటలు వెళ్తుంది, 20 గుంటల 5 కలిసి మనం ఒక అపార్ట్మెంట్ కట్టి
దీన్ని మొత్తం ఒక కోట్ల రూపాయలు అదే చెప్తాను అలా ఒక ప్లాన్ వేసుకొని సార్ దాకా ఓడితే సార్ దగ్గర చెప్పిస్తారు. నిన్న కొట్టే రాత్రికి అయితే మాకు బయటికి వెళ్దామంటే అడుగు వెళ్దామంటే సందులో కూడా బురద నీళ్లు వాటరు ఈ బాధ వడవాస కాగానే పోదామంటే కూడా మాకు ఏదో చెప్తాను కదా సార్ దగ్గర పోకుండా కూడా చేసింది కాబట్టి నేను సప్లైకి ఆగిపోయినా. ఇక మీడియా ద్వారా సార్ చూసి దయదలిసి మా విన శ్రీరబాబమ్మలో చూసి దయదలిసి మా కార్యకర్తలు బాగా మొత్తుకుంటాడు బాధ ఏందని చూసి ఆయనకి ఇప్పుడు 13-14 ఏళ్ళ నేను నమ్మకంగా కార్యకర్త చేయబట్టి ఏ ఎలక్షన్ వచ్చిన సమయాన్ని లారీలు పక్క పెట్టి రావా చేయిపో పని అంటే ఆయన మాట కాదనలేక నేను చేసి గెలిపించుకొని సార్కి అప్పచెప్పాను. నేను సార్ గెలిపించినా కూడా నేను ఇక్కడ ఈ వాడలో ఒక్క ఓటు కూడా పడకపోయేది అప్పుడు. ఇప్పుడు మొన్నటిసారి సార్ గెలిచేటప్పటికి ఏ బూత్కైనా 100 ఓట్లు గుంజుకొచ్చింది. నేను 3 బూతులు ఉంటాయి మా దానిలో. మూడు బూతులలో మొత్తం ఎంత వచ్చిందంటే దాదాపు 80% దాకా వచ్చింది ఒక్కొక్క దానిలో. అంత గుంజుకొచ్చింది నేను సార్ కోసం. అంత చేస్తే నన్ను ఆనందంగా ఇలా చేస్తారు వీళ్ళు. ఎంత ఘోరం చెప్పండి అండి. మా సార్కు విన్నమించుకునేది ఏంటంటే సార్ నన్ను రాణిత్తలేదు మీ దగ్గరికి ఈ మీడియా తరఫున నన్ను చూశానా మమ్మల్ని గ్రహించి సార్ మాకు ఇది చేపియండి సార్ మీ దయ. లేకపోతే మేము ఇక మాకు మందు దెబ్బ తప్ప మాకు ఏం లేదు సార్. బయటకు పోవాలంటే మాకు తల్లిదండ్రులు అనిపించింది ఒకటే గుంట భూమి. బయటకు పోవాలంటే 50 లక్షలు పెట్టి కుమ్మ స్తోమత లేదు మాకు. ఒక్కటే మాకు గుంటన్నర భూమి ఇది. మీరు దయదలిసి మాకు ఇది దీపిస్తే మా పిల్లలు ఇంకా చదువుకుంటారు. ఇంకా చదువు పెట్టాలన్నా నేను ఇటు పెట్టానా అటు పెట్టాను దయదలిసి. లేకపోతే మా మందు డబ్బా దాకపోయి ఇంకా మాది ఇంకోటి ఏది సార్ మాకు ఈ మీడియా ద్వారా మీకు తెలియజేసుకుంటాను సార్.